చంద్రబాబు నాయుడు గారికి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరి మధ్యలో తేడా మీరు చెప్పండి. ఏం చేతంటే మీరు నాటి నేటి పూర్వం నుంచి రాజకీయవేత్త కాబట్టి ఇద్దరిని ఆల్మోస్ట్ ఆల్ దగ్గర నుంచి మీరు పరిశీలిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు పరిపాలన మధ్య ఉన్న తేడా మీరు చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారం 2019లో వచ్చినప్పుడు ప్రజలు చాలా ఆశించారు. అంతవరకు ఉన్న తెలుగుదేశం పార్టీ వాటర్ పాలైంది. ముఖ్యమంత్రిగా ఏదో చాలా సక్సెస్ఫుల్గా యువత రాజశేఖర రెడ్డి గారి కొడుకు, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఎయిమ్స్ థీమ్స్ దీనిలో ఉట్టుపడతాయనే ఉద్దేశంతో ఆయన యొక్క సంతతి నుంచి వచ్చిన వ్యక్తిగా కాంగ్రెస్ వాదులందరూ కూడా, మెజారిటీ ఆఫ్ కాంగ్రెస్ వాదులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రమే తప్పతపాలుగా ఇంకా రాజకీయాల్లో ఉండాలనుకున్న వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు. కానీ మొట్టమొదట కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తుల్లో 4-5 మాత్రమే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులు. మేము అందరూ ఎవరు సార్? మీరొకరు. తర్వాత కర్నూలు నుంచి మన మాజీ మంత్రి టీజీ భరత్ యొక్క తండ్రి టీజీ భరత్ గారేనా, తర్వాత ఏఆర్ఎస్ ప్రతాప్, ఇలాగా 4-5 మనం జాయిన్ అయ్యాం. కనవాళ్ళంతా పాపం నోటలుగా ఉండడం జగన్ కలిసి జగన్ పార్టీకి జాయిన్ జరిగింది. జగన్ గారు యొక్క అధికారంకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కొద్ది లేట్ అయినా, పెన్షన్లో 5 సంవత్సరాలు అయినా కూడా ఒకటొకటిగా అమలు జరుపుకెళ్ళారు. ఆయన మొట్టమొదటిగా సంస్థాగత పార్టీ ఆర్గనైజేషన్ లేదు, కార్యకర్తలకు వాల్యూ లేదు, వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని రాజకీయాలు మొదలుపెట్టారు. అధికారులు తప్ప శాసనసభ్యులు కూడా గౌరవం లేని పరిస్థితి వ్యవస్థలో. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా కార్యకర్తల యొక్క బలం, తెలుగుదేశం పార్టీ నిర్మాణం, నందమూరి తారక రామారావు గారి నుంచి కూడా ఆ నిర్మాణాన్ని శిక్షణా తరగతులు పెట్టి ఇంకోటి పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఆ పార్టీలోకి వచ్చిన కాడి నుంచి ఆర్గనైజేషన్ మీద పెద్ద ఎత్తున ఆనాడు లెఫ్టిస్ట్ రైటిస్ట్ పార్టీలు ఉన్నాయి అలయన్స్లో. వారి యొక్క ఆలోచనతో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకున్నారు. తద్వారా కార్యకర్తలు ఒక బలమైన ఆర్గనైజేషన్, సైన్యాన్ని తయారు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీలో. ఆయనకి ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్టులు తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. బ్రాడ్గా ఆలోచించడం, క్షమాగుణం కలగడం, కక్షపూరితమైన వాతావరణం లేని చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి నేను అనుకున్నది జరగాలి, మొండి వైఖరి, నేను చెప్పిందే శాసనం, అధికారి అనకపోతే అధికారిని ఆ సీట్లో నుంచి తప్పించడం. చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్కి అత్యంత గౌరవిస్తారు, ఐపీఎస్ గౌరవిస్తారు, అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో అత్యంత గౌరవిస్తారు. అలాగే ప్రజానాయకుడికి కూర్చోబెట్టి టైం ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా శాసనసభ్యులకు కూడా టైం ఇవ్వలే, మంత్రులకు కూడా టైం ఇవ్వలే. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది. సంక్షేమంలో ఎవరిది బెటరు? మొట్టమొదటిగా సంక్షేమం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కన్నా. కాంగ్రెస్ కూడా చేసింది, కానీ ఆ రోజు అప్పులు చేయలే కాంగ్రెస్ పార్టీ. తదుపరి గవర్నమెంట్లో అప్పులు చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వం తారాస్థాయికి వెళ్ళింది. దాన్ని కంటిన్యూ చేయడానికి మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అజెండా కూడా, మేనిఫెస్టోలో కూడా అత్యంత వెల్ఫేర్ స్కీమ్లు పెట్టవలసి వచ్చింది పరిస్థితి వచ్చింది. ఇంకా ఉన్నాయి కదా సార్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సినవి. మహిళలకు 1500 ఇవ్వట్లేదు, అదొకటే. అన్నీ ఇచ్చేసాం మేము. నిరుద్యోగ భృతి ఒకటి ఇవ్వాలి. నిరుద్యోగ భృతి అనేది ఒకటి ఇవ్వాల్సిన, ఇస్తాననే మాట అజెండాలో లేనప్పుడు కూడా ఇస్తారనే భావంతో ప్రజలు ఉన్నారు. 1500 మాత్రం ఇస్తా అని చెప్పాం. ఇస్తాం, డెఫినెట్గా మేము వస్తాం. ఆయన ఇందాక చెప్పాను నేను, 1000 రూపాయలు పెంచుతానని 5 సంవత్సరాలు పెంచాడయా జగన్మోహన్ రెడ్డి. పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 2 సంవత్సరాలు కూడా 250 పెంచలేదు. 5 సంవత్సరాలకి ఇచ్చాడు 1000 రూపాయలు.
అవును, చంద్రబాబు నాయుడు గారు ఓ మాట అన్నాడు, సంపదను సృష్టించి సంక్షేమాన్ని ఇస్తాను అన్నాడు. ఇస్తాను. ఎస్. ఈ 2 సంవత్సరాలు ఏ సంపదని సృష్టించాడు చెప్పండి సార్. పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చారు, ఎన్ని అగ్రిమెంట్ అయ్యారు ఇవాళ. 29లో ఈ కూటమి ఇలాగ ఉంటుందంటారా? జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ. నేను ఒకటే చెప్పాడు, నేను అభినందిస్తున్నది పవన్ కళ్యాణ్. అవునండి, అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే ఐఎమ్ కమిటెడ్ ఫర్ స్టేట్ డెవలప్మెంట్. ఐ విల్ బీ విత్ యూ టీడీపీ, ఐ విత్ యూ బీజేపీ అనదర్ 15 years. ఈజ్ నాట్ క్లైమింగ్ ఫర్ దిస్ ముఖ్యమంత్రి. నేను ఐ సపోర్ట్ ఫర్ ది స్టేట్ వెల్ఫేర్, నేషనల్ వెల్ఫేర్. ఈ జాతి బతకాలి, జాతి ముందుకెళ్ళాలి. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అధోగతి చేశాడు, దీన్ని రక్షించాలి అని చేస్తూ అన్కండిషనల్ సపోర్ట్ ఆఫ్ 2029లో ఆయన చేసిన ఒక ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఒక సీనియర్ రాజకీయవేత్తగా, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పూర్తిగా అభినందిస్తున్నాను. జనసేన నాయకుడిగా ఐ అప్రిషియేట్. ఓకే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారు, మీలాంటి పెద్ద సహకారం ఉంది. ఓటింగ్ నియోజకవర్గాల్లో సెకండ్ క్యాడర్ కలిసిమెలిసి వెళ్తున్నారా టీడీపీ అండ్ జనసేన? నేను ఐఎమ్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ. మన ఆసంట్ నియోజకవర్గంలో నేను చెప్తాను. రాష్ట్రంలో తర్వాత మాట్లాడదాం. ఇక్కడ అలయన్స్ కాకముందే నేను అలయన్స్ చేశాను. ఆచంట మండలం జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. అవునండి, we won the మండల్, ఈవెన్ జడ్పీటీసీ ఆల్సో. కొన్ని మండలాల్లో మా మండలంలో ఓ మండలంలో వచ్చారు, జనసేన కలిసి పనిచేద్దామంటే వచ్చారు. ఇమ్మీడియట్ గా నేనే చెప్పా, ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ ఇన్ ది స్టేట్ అలయన్స్ విత్ జనసేన అండ్ ఓన్ ది పొలిటికల్ అలైన్మెంట్. తర్వాత నేను మళ్ళీ జనసేన తెలుగుదేశం పార్టీ కోఆర్డినేషన్ కమిటీలో మళ్ళీ మెంబర్గా ఉన్నా. ఉన్నారండి, అవును, కరెక్ట్, తెలుసండి. అంచేత రాజకీయ పార్టీలో ఈవేళ కూడా నా గ్రామ స్థాయిలో సమన్వయ కమిటీ వేశాను. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మండల స్థాయిలో వేశాను. నియోజకవర్గ స్థాయిలో కూడా అనౌన్స్ చేస్తున్నాను 4-5 రోజుల్లో. ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో బ్యాలెన్స్ చేయగలిగారండి? జనసేన ఇబ్బంది లేకుండా చేశాను. మార్కెట్ యార్డ్లు ఇచ్చాను. మార్కెట్ యార్డ్ జనసేనకి ఇచ్చారా? ఇవ్వలేదు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాను ఒకచోట బీజేపీకి ఇచ్చాను. యాజ్ ఫర్ పైన స్టేట్లో తీసుకున్న నిర్ణయాలకు మేము ఆలోచిస్తాం. మేము మార్కెట్ యార్డ్ ఇవ్వాలంటే స్టేట్ వైడ్ పాలసీలో ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలి నిర్ణయం చేస్తే దాంట్లో అనుగుణంగా మెంబర్స్ వచ్చినట్టు పంచుకున్నాం. రేపు మరి స్థానిక అలాగే టెంపుల్ కమిటీలు చేసుకున్నాం, విద్యా కమిటీలు చేసుకున్నాం, సొసైటీలు చేసుకున్నాం. వీ హ్యావ్ నో డిఫరెన్స్ బిట్వీన్ దిస్. సామరస్యంగా అయిందండి. సామరస్యంగా, ఎక్సలెంట్ గా. ఒక ఎగ్జాంపుల్, నేను స్టేట్ గురించి మీరు మాట్లాడితే నాకు సబ్జెక్టు పూర్తిగా లేనప్పుడు కొన్ని తప్పులు రావడచ్చు. యాజ్ మై ఆసంట్ కాన్స్టిట్యున్సీ ఐ కెన్ టెల్ యూ ఛాలెంజ్ ఫర్ దాట్. అబ్బో, ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆసంట్ కాన్స్టిట్యున్సీ టీడీపీ జనసేన కలయిక, బీజేపీతో కూడా. ఇక్కడ బీజేపీ ఉందా సార్? ఉంది, ఉన్నంత వరకు. లేదా నేనంటే నాయకులు ఉన్నారు, సాటిస్ఫై చేశారు. ఓకే, మరి ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్కెట్ యార్డ్ బీజేపీకి ఇచ్చాను, ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్కెట్ యార్డ్ జనసేనకి ఇచ్చాం. మెంబర్స్ బలాన్ని బట్టి పంచుకున్నాం, చేసాం. మార్కెట్ యార్డ్ సొసైటీలు ఇచ్చాం. రేపు మరి స్థానిక సంస్థ వస్తాయి, ఎంపీపీ, జెడ్పీటీ, సర్పంచ్. మీరు ఎలాగ స్కెచ్ చేశారు వాళ్ళని? ఏ విధంగా సర్టిఫికేట్ చేస్తారు? ఇప్పుడే కమిటీలు వేసాను, ఆల్రెడీ వేసారండి. ఆల్రెడీ ఇప్పుడు కమిటీలు వేసా. ఓకే, ఏ కమిటీలు అంటారు? సర్పంచ్లు అవి రద్దు అయిపోయినాయి. గ్రామాభివృద్ధికి సంబంధించిన ఒక కమిటీని జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎక్కడెక్కడ బలాలు ఉన్నాయో దాన్ని చూసి ఐఎమ్ షార్ట్లీ అనౌన్సింగ్ ది కమిటీస్. ప్రతి విలేజ్కి 3-man కమిటీ వేస్తాం. ప్రతి విలేజ్కి వేస్తున్నాం. దట్స్ మై పాలిటిక్స్. అంటే ఆ కమిటీ చేస్తున్న పని ఏంటంటే ఆ గ్రామంలో అక్కడ అనలైజ్ చేయడం పాలిటిక్స్. రేపు పంచాయతీ ఎలక్షన్ ఎలా జరపాలి, గ్రామాభివృద్ధిలో సర్పంచ్ లేని లోటుని ఎలా తీర్చాలి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో అధికారులు ఎలా పనిచేస్తున్నారో వాచ్ చేయాలి, రేపు అక్కడ డెవలప్మెంట్ ఎలా చేయాలి, రేపు ఎలక్షన్ ఎలా ఫేస్ చేయాలి, ఈ 3 పార్టీల మధ్యలో సమన్వయం ఎలా తీసుకురావాలి. దిస్ ఇస్ ది అజెండా ఫర్ దట్. దట్స్ ఇట్. ఇదంతా ప్రోగ్రెస్ సీఎం గారు చెప్పారా? నేను ఈ విధంగా చేస్తాను.
అంటే టైం వచ్చి మిగతా మరి చాలా కాన్స్టిట్యూన్సీలో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు ఉపయోగపడుతుందేమో ఇది. డెఫినెట్గా అవసరం వస్తే చెప్తాను, ఎప్పుడు అడిగినా చెప్తా. అంటే లేదు నా టైం దొరికినప్పుడు డెఫినెట్గా చెప్తా. మీరు చెప్పారు కదా, డెఫినెట్గా చెప్తా. అలాగే సార్, ఆయన అడిగితే చెప్తారా? నేను డెఫినెట్గా కొన్ని అడిగితే చెప్తాను, కొన్ని అడగనే కూడా చెప్తారా? స్టేట్ వెల్ఫేర్, ఓకే, 3 పార్టీల సమన్వయం కూడా చెప్పా, అనేక సార్లు చెప్పా. ఇంకా చెప్పాలంటే ఒత్తు పెట్టుకూడదని నిర్ణయం కూడా ఐ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఇట్. ఎలాగే సార్ మళ్ళీ చెప్పండి. ఒత్తు పెట్టుకోవాలా జనసేన తోటి లేదా అనే సూచన మీరు చేశారా? సూచన కూడా నేను అడిగారా మిమ్మల్ని? అడిగారు. చంద్రబాబు ఏమన్నారు? పెట్టుకోమన్నారు వద్దన్నారు? పెట్టమనే చెప్పా. అవునా? దట్స్ ఐఎమ్ ది కీ రోల్ ఆఫ్ దిస్. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.